హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ టొమాటో వెజిటేబుల్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. చిక్కుడుకాయకు టూ సైడ్స్కి ఉన్న పీచు తీగలాగా వచ్చేస్తుంది కదా, అలా తీసేసి నీట్గా ముక్కలు చేసుకొని నీటిలో ఒక 3 మినిట్స్ వరకు ఉంచి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, మరియు 3 లేదా 4 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచెస్ ఉన్న జింజర్, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక టొమాటో, కొంచెం కరివేపాకు, కొత్తిమీర తీసుకొని ఒక సైడ్‌కి పెట్టుకుందాం. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్ అయితే చిక్కుడుకాయ కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని, ఆయిల్ కాగాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ టైంలో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ మరియు కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసి ఒక బాయిల్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, మంచిగా కుక్ అయిపోయింది కదా. చివరగా కొత్తిమీర తుంచుకొని వేసుకుందాం. ఇప్పుడు మన చిక్కుడుకాయ టొమాటో రెసిపీ ఈజ్ రెడీ టు ఈట్. ట్రై దిస్ అండ్ కమెంట్ మీ బిలో. ఫైనల్గా మన చిక్కుడుకాయ టొమాటో కర్రీని ఒక బౌల్లో తీసుకొని నీట్గా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ టు మై ఛానల్. బాయ్.